ఆర్ఎస్ఎస్‌లో ఎంతో కాలంగా పనిచేస్తుండేటువంటి వ్యక్తులకే ఆర్ఎస్ఎస్ ప్రెజెంట్ పరిస్థితి, వారు ఇచ్చేటువంటి గైడెన్సు అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే, మేధావులు అని చెప్పుకునేటువంటి కొద్దిమంది లెఫ్ట్ ఎలిమెంట్ మేధావులు వక్రీకరిస్తున్నారు. ఆర్ఎస్ఎస్‌కు బీజేపీకి పడట్లేదని, ఆర్ఎస్ఎస్ చెప్పింది బీజేపీ చేస్తుందని, రెండు రకాలుగాను కూడా వాళ్ళే దేశ ప్రజలను ఉద్దేశించి వక్రీకరణ చేస్తున్నారు. అది చాలా తప్పు. ఆర్ఎస్ఎస్ని అర్థం చేసుకోవడం అందులో చాలా కాలంగా ఉన్న స్వయం సేవలకే సాధ్యపడదు. అటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క భావజాలాన్ని వక్రీకరించి చెప్పడం అనేటువంటిది సమంజసం కాదు. ఆర్ఎస్ఎస్ బీజేపీ చేసేటువంటి ఏ పనిని జనరల్గా వ్యతిరేకించదు. దేశానికి సమగ్రతకు ముప్పు వాటిల్లుతుంది అనేటువంటి సమయంలో మాత్రమే ఆర్ఎస్ఎస్ అటువంటి రాజకీయాల మీద వ్యతిరేకిస్తుంది, సలహాలు ఇస్తుంది. అంతే తప్ప పోరాటం చేయదు, వ్యతిరేకించి దానికి వ్యతిరేకంగా వ్యవహరించదు, బీజేపీని ఓడించడానికి ప్రయత్నించదు. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అనేటువంటి రాజకీయ పార్టీ బోర్న్ చైల్డ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ ఇచ్చినటువంటి జన్మనిచ్చినటువంటి ఒకానొక రాజకీయ పార్టీ. వారు తప్పనిసరిగా తమ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే తమ బిడ్డల యొక్క ఔన్నత్యానికి పోరాటం చేస్తుంటారో లేదా పాటుపడుతుంటారో, అలాగే ఆర్ఎస్ఎస్ కూడా భారతీయ జనతా పార్టీ ఔన్నత్యం కోసం మాత్రమే చూస్తుంది. అక్కడ పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్లో ఎక్కువ మంది ట్రైనింగ్ తీసుకొని లేదా ఇక్కడ పనిచేసి రాజకీయ పార్టీలో రాజకీయాలలో ఉండాలనేటువంటి ఉత్సుకతతో అందులో చేరినటువంటి వాళ్ళే. కానీ మళ్ళా వాళ్ళ కాళ్ళకు వీళ్ళు అడ్డుపడడం, వాళ్ళ యొక్క ప్రతిదానికి వీళ్ళు అడ్డు చెప్పడం అనేటువంటిది ఉండదు. వాళ్ళు పెంచి పోషించినటువంటి భావజాలంతో పనిచేసేటువంటి సంస్థే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీని ఏనాడు ఆర్ఎస్ఎస్ అడ్డుకుంటుంది లేదా తిప్పి కొడుతుంది లేదా దాని యొక్క పోరాట దాని యొక్క కార్యక్రమాలకు అడ్డు తగులుతుంది అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా అలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోండి. తప్పనిసరిగా ఆర్ఎస్ఎస్ అనేటువంటిది దేశం కోసం, భారతీయ జనతా పార్టీ అనేటువంటిది దేశం కోసం పనిచేసేటువంటి రాజకీయ పార్టీ అయితే దేశం కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనేటువంటి దేశం కోసం సాంస్కృతికంగా పనిచేసేటువంటి స్వచ్ఛంద సంస్థ ఆర్ఎస్ఎస్. జై హింద్, జై భారత్.